స్కూల్ ఫేర్వెల్ ఒకే టైంలో హ్యాపీ అండ్ బాధగా ఉండేది. ఎగ్జామ్స్ అయిపోయి బరువు మొత్తం తగ్గిపోయేది. నో బ్యాగ్, నో బుక్స్, నో యూనిఫామ్, అలానే నో తిట్లు కూడా టీచర్స్ నుండి. అలా సంతోషంగా హడావిడిగా రెడీ అయిపోయి మన స్కూల్ కి వెళ్లేసరికి మన జూనియర్స్, అదే 9th క్లాస్ వాళ్ళు మన కోసం చాలా అరేంజ్మెంట్స్ చేసుంటారు. ప్రిన్సిపల్ నుండి టీచర్స్ వరకు పాఠాలు బదులుగా మన భవిష్యత్తు గురించి, తర్వాత ఏం కోర్సులు తీసుకోవాలి అని చాలా చెప్పేవాళ్ళు. మధ్యలో మనల్ని కూడా మాట్లాడమనేవాళ్ళు. జూనియర్స్ మన నుండి సజెషన్స్ తీసుకునేవాళ్ళు. కొంతమంది డాన్స్లు వేస్తుంటే ఇంకొంతమంది వాళ్ళకి క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఎగ్జామ్స్ అయిపోయి అంతా బానే ఉంది అనిపించినా కూడా ఏదో బాధ. అక్కడున్న మన క్లాస్ చూసి, బెంచ్ మీద కూర్చుని మన ప్లేస్ చూసి, చుట్టూనే ఉన్న మన ఫ్రెండ్స్ తో కలిసి ఉండడం, రేపటి నుండి ఇవన్నీ మారిపోతాయి. ఆ బెంచ్ మీద ప్లేస్ నాది అనుకున్నది ఇకపై ఇంకెవరితో అయిపోతుంది. మన ఫ్రెండ్ ఇంకేదో కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఈ ఆలోచనలన్నీ మనసును బాగా గుచ్చుకునేవి. ఆ టైంలో మొదటిసారి అనిపిస్తుంది 10th క్లాస్ అప్పుడే ఎందుకు అయిపోయింది అని. మళ్ళెప్పుడు అందరం కలిసి తింటామో